లిక్కర్ స్కామ్లో తొవ్వే కొద్దీ కట్టలు బయటపడుతున్నాయి. నిన్న చూస్తే కనుక 11 కోట్ల డెన్ను బయటపడింది. ఎలా చూడాలంటారు అసలు ఈ లిక్కర్ స్కామ్ని? ఎలా చూసేదేముంది, ఎప్పటి నుంచో అనుకున్నాం లిక్కర్ స్కాము బాగా జరిగింది అని. అవినీతికి ఆజ్యం పోశాడు జగన్మోహన్ రెడ్డి. వచ్చిన కాడి నుంచి అదే పని. అతను తిన్నది కాకుండా అతని అనుచరులు కూడా ఇష్టాసారంగా ఎవడైనా సరే రైతు మెత్తనైతే గుర్రం 4 కాళ్ళు నడుస్తుంది అంటారు. అట్లానే అతను అవినీతి పరుడైనప్పుడు అతని పక్కన వాళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ప్రోత్సహించే విధంగా వాళ్ళ మనుషులు పెట్టుకొని ఇష్టానుసారంగా అధికారాన్ని అడ్డం పెట్టేసి లిక్కర్లో స్కామ్ చేశారు. ఇప్పుడు కూడా నేను చేయలేదు, నేను చెందలేదు అది మాట్లాడుతున్నారు. అన్ని వరుస పొంకానుగా వస్తున్నాయి. ఇవాళ నిదర్శనం, నిన్న పట్టుకున్న దానికి నిదర్శనం పూర్తి స్థాయిలో దొరికిపోతారు. జగన్మోహన్ రెడ్డి కూడా దీంట్లో పూర్తి ఇన్వాల్వ్మెంట్ మొన్నటిదాకా ఏదో అన్నట్టుగా ఉంది, కానీ ఇవాళ మాత్రం పూర్తి స్థాయిలో ఆయన మీద ఎంత చేయించింది అతనే సంతకాలు సాక్ష్యాలతో సహా బయటపడతాయి. రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో అతను జైలుకి అయితే పోవటానికి అర్హుడే అంటారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ చెప్తుంది ఏంటంటే కనుక ఈ లిక్కర్ స్కామ్ అనేది పెద్ద బోగస్, ఒక అభూత కల్పన. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు రాసుకున్న కథని ఇప్పుడు అమలు చేస్తున్నారు తప్పితే అసలు స్కామే లేదు. ప్రభుత్వం అమ్మితే స్కామ్ ఎలా జరుగుతుంది? మద్యం షాపులు తగ్గించాం కదా మేము, మద్యం షాపులు తగ్గిస్తే ఎవరైనా కమిషన్లు ఇస్తారా, ఎక్కువ ఇస్తే కమిషన్లు ఇస్తారా? ఇప్పుడు జరుగుతుంది అసలు లిక్కర్ స్కామ్ అనేది వైసీపీ నాయకులు వాదన. మరి దానికేమంటారు? వీళ్ళు మద్యం షాపులు తగ్గించాము అని చెప్తారు. అసలు మద్యం ఏడ తయారవుతుంది? మీరు లైసెన్సులు ఎవరికి ఇచ్చారు? ఏమీ తెలియనోడికి లైసెన్స్ ఇచ్చి మీరు మద్యం తయారు చేయించారు. అసలు అక్కడ మీరు చేసింది స్కామ్. మద్యం షాపులు తగ్గించినందువల్ల మీరు స్కామ్ చేశారని ఎవరు మాట్లాడతలా. ఎంతసేపు మీరు ఏం చేశారు? రాగానే గవర్నమెంట్ రాగానే మొత్తం ఎవరైతే కమిషన్లు ఇస్తారో మద్యం తయారు చేసేవాళ్ళు వాళ్ళు మీ మాట వినకపోయినప్పుడు మీరు కొత్తగా వేరే వాళ్ళని తీసుకొచ్చి, అనుభవం లేని వాళ్ళని తీసుకొచ్చి పిచ్చి మందు అమ్మి మీ కొత్త రకాల లైసెన్సులు ఇచ్చి వాళ్ళ చేత పిచ్చి మందు తయారు చేయించి మీ ఇష్టానుసారంగా అమ్మారు. అది కూడా మళ్ళీ వాటికి ట్యాక్సులు పాడు ఇట్లాంటివి ఏమి అంతా మీ ఇష్టమే. జనానికి ఏమి ఆధార్ కార్డు కానీ ఏమీ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా ఫోన్పేలు కానీ లేకపోతే అకౌంట్ పరంగా లేకుండా కూడా అమ్మి మీ ఇష్టం వచ్చినట్టు షాపులు పెట్టించి అమ్ముకున్నారు. అమ్మి చేసి ఆ రకంగా డబ్బులు 1000 కోట్లు సంపాదించారు. ఇవన్నీ కూడా బయటపడతాయి. యాడికి పోవు. జగన్మోహన్ రెడ్డి నిన్న పేపర్లో చూసాం, సాక్షాత్తు ఆయన సంతకాలతో సహా ఇగో ఈ మనిషిని పెట్టండి ఈ ఏరియాలో ఈ మద్యానికి ఇతను అనే విధంగా అతను ఎవరో పేరు ఉంది ప్రత్యేకంగా తీసుకొచ్చారు. అతను వేరే దానికి సంబంధించినైతే ఒక రాజకేశ్ రెడ్డి వాడిని తీసుకొచ్చి మొత్తం అప్పచెప్పి వ్యవహారం అంతా నడిపారు. చూస్తున్నాగా ఈ అపార్ట్మెంట్ నుంచి ఆ అపార్ట్మెంట్కి ఆ విల్లా నుంచి ఈ విల్లాకి అట్లా మార్చుకుంటూ వచ్చి నిన్న దొరికి శుభ్రంగా వాడు విదేశాల నుంచి వచ్చాడు. ఎవరు ఆ కుర్రాడు ఎవరు వచ్చాడు, వరుణ్ అనే అతను వచ్చాడు. పట్టుకున్నారు, మొత్తం బయట పెట్టాడుగా. ఇంకా వస్తాయి బయటికి. ఇప్పుడే ఉంది, అన్నీ వస్తాయి. ఈడీ కానీ సిబిఐలు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి పూర్తి స్థాయిలో పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా పడతాయి. నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీలో కూడా నాయకులు కానీ కొంతమంది కార్యకర్తలు ఇంకా కసి తీర్చుకోవాలి. వాళ్ళలాగా మనం కసి తీర్చుకోవాల్సిన పనిలే. అతనంటే తెలుసో తెలియకో రాజకీయం చేసి అడ్డమైన వాళ్ళందరినీ కొట్టి లేకపోతే ఎదుటి పార్టీ వాడు ఎవడు నోరు ఎత్తకుండా కొడతాం అట్లా చేశాడు. మనకు ఆ వృత్తి అవసరం లేదు, ఆ పని అవసరంలా. ఎందుకంటే తప్పు ఎవడైతే చేస్తాడో వాళ్ళని ఖచ్చితంగా రెడ్ బుక్ అనేది ఒకటి పెట్టాము. అప్పుడు అది ఖచ్చితంగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నా. అంటే తప్పు ఇప్పుడు వాళ్ళు మీరేమో రెడ్ బుక్ అంటున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఒక డిజిటల్ లైబ్రరీ ఓపెన్ చేస్తున్నాను, ఒక యాప్ పెడుతున్నాను, మీకు దాంట్లో జరిగిన అన్యాయాలను అప్లోడ్ చేయండి, మనం అధికారంలోకి రాగానే సినిమా చూపించేస్తాను అంటున్నాడు కదా. మరి చూపించాడు ఆయన సినిమా. ఆయన అధికారం ఉన్నప్పుడు బాబు గారి మీద కూడా ఎన్నో కేసులు పెట్టాడు. బాబు గారిని దొరికేయాలి. ఏ కేసులు అయినా బాబు గారు దొరికారా? ఎందుకు దొరకలేదు? ఆయన తప్పు చేయలేదు కాబట్టి దొరకలా. ఇప్పుడు మీరు తప్పు చేశారు కాబట్టి దొరుకుతున్నారు. ఇప్పుడు రేపు నువ్వు ఒక ఏదో యాప్ పెట్టావు చేశాను అని నువ్వు రాసుకుంటే కాదు. నిజంగా తెలుగుదేశం పార్టీ వాడు కానీ ఇంకోటి కానీ వీడిగా నా ఉండడు కానీ తప్పు చేస్తే నువ్వు దాన్ని ఇది చేసుకుంటే బాగానే ఉంటుంది. చేయకుండా నీ ఇష్టానుసారంగా రాసుకొని నువ్వు ఒక కథ రాసుకొని ఇక ఈ కోటేశ్వరరావు దొంగోడు వీడు అంటే నువ్వు అనగానే సరిపోదుగా. వీడు దొంగతనం చేయాలిగా కోటేశ్వరరావు అనేవాడు, వాడు చేయలేదు కదా. నువ్వేం నిరూపిస్తావు రేపు రాసుకొని? సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాము. జగన్మోహన్ రెడ్డి అసలుకి ఫ్యామిలీ సమేతంగా వెళ్ళి గవర్నర్ గారిని కలిశారు. ఎందుకు కలిశారు అనుకోవచ్చు అంటారు? లోపల పైకి వీళ్ళు మాట్లాడితే వాళ్ళ మీడియా ఉంది, వాళ్ళ నోరు ఉంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీరు తప్పు చేయలేదు, ఎదుటి శిక్షిస్తాం, వాడిని లాగుతాం పీకుతామని.
లోపల భయం ఉందిగా. ఇప్పుడు ఒకళ్ళెంబడి ఒకళ్ళు దొరుకుతుంటే వీళ్ళందరూ ఏడ నోరు ఇప్పుతారో, మరి నోరు ఇప్పకపోయినా ఇప్పిస్తారు. ఎందుకంటే నీకు డబ్బు ఏడొచ్చిందంటే వాడు సమాధానం చెప్పాలిగా. మరి పలానోడు చెప్పాడండి అని అనాలిగా. వాడిని అడిగితే వాడు చెబుతాడుగా, నువ్వుకి ఎవడురా అంటే ఇదిగోండి ఇదిగో సంతకం. ఇప్పుడు ఆ వరుణ్ రెడ్డి కంటే ముందు ఇంకోటి తీసుకొచ్చేసి లిక్కర్ స్కామ్ అప్పు చెప్పాడు కదా, లైసెన్స్లు ఇవ్వడానికి, ఏది వసూలు చేయడానికి, లైసెన్సులు ఇచ్చి డబ్బులు వసూలు చేయడానికి. అట్లానే నువ్వు చేసావు, అన్నీ దొరికినాయి సాక్ష్యాలు, సంతకాలు. రేపు నువ్వు లోపల పోతావు, వీడికి భయం ఉంది. అందుకని మేడం గారిని తీసుకెళ్ళి, భార్యని తీసుకెళ్ళి, నేను లేకపోతే మళ్ళీ ఏమే పార్టీ అధ్యక్షురాలనో ఏదో చెప్పుకోవడానికి వెళ్ళి ఉంటాడు. పార్టీ అధ్యక్షురాలుగా పెట్టడానికి అంటే వస్తున్న వార్తలు వాస్తవమే అనుకోవాలంటారా? ఇదే కదా పోయి మరి వీళ్ళందరినీ కలుపుతున్నాడు అంటే మరి నేను లోన పోతానని అర్థమే కదా. మరి తర్వాత ఎవరు దిక్కు దానికి. అందుకని మన కూడా అసెంబ్లీ వాళ్ళ 11 మంది సభ్యులు ఉన్నారు కదా, 11 మందిని పిలిచి ఏదో పెట్టాడితే కొంతమంది అసలు రాజీనామా చేద్దామని, రాజీనామా చేసి చేయగలిగేది ఏముంది, వాళ్ళు 11 మంది చేసినంత మాత్రం గవర్నమెంట్ పడిపోదు కదా. మళ్ళీ బై ఎలక్షన్లు పెడతారు. వాళ్ళు నలుగురు గెలిస్తే మనం నలుగురు గెలిచామనుకుందాం. సుమారు గెలుస్తారో లేదో అది కూడా తెలీదు, తెలీదు. ఒకవేళ వచ్చిన ఆయన ఒరిగేదే ఉందని వాళ్ళే అన్నారు. ఎందుకంటే ఈ స్టాప్ మనకు మళ్ళీ మధ్యలో అని వాళ్ళే అనుకుంటే మేలకడ కూర్చొని ఆయన మేడం గారిని తీసుకుని వెళ్ళి గవర్నర్ తోటి అయ్యా లేకపోతే ఇదిగో ఏమో అని ఏదో చెప్పుకోవడానికి పోయి ఉంటాడు. నిన్న పేరు నాని మాట్లాడుతున్నారు కదా, దమ్ముంటే అరెస్ట్ చేయండి చూద్దాం ఏది జగన్మోహన్ రెడ్డిని, అసలు ఎంత ఏం తప్పు చేశారని అరెస్ట్ చేస్తారు, ఏదన్నా మీరు కక్షపూరితంగా అరెస్ట్ చేయడం తప్పితే ఆయన ఏం తప్పు చేశారని అరెస్ట్ చేస్తారు అనే మాట అయితే మాట్లాడుతున్నారు కదా. మరి పేరు నాని మాట్లాడుతున్నాడు. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఒకటే మాట అంటున్నాడు, 4 రోజులు కాకపోతే 40 రోజులు వేస్తారు లోపల, 40 రోజులు కాకపోతే 4 నెలలు వేస్తారు, వస్తే కనుక ఈసారి మామూలుగా ఉండదు సినిమా అంటున్నారు కదా. మరి వస్తే పరిపాలన మామూలుగా ఉండదేమో. ఇటు కూడా మనం చేశారు 5 ఏళ్ళు. మామూలుగా పరిపాలన ఉంటే వాళ్ళకి 11 సీట్లు ఎందుకు ఇస్తారు? పరిపాలన సరిగ్గా లేదు కాబట్టి 11 ఇచ్చారు. ఈసారి వచ్చి ఇంకా మామూలుగా లేదంటే మీకు అసలు మామూలుగా రేపు వస్తే కదా మీరు. ఇప్పటికే జనానికి అర్థమైంది అంటే ఫస్ట్ ఏదో ఒక్కసారి ఏదో రాశారు కదా అబ్బాయి ఒకసారి చూడండి అంటే వేశారు తప్ప, చూశారు. చూడకముందు అయితే వామ్మో ఈయన ఏదో పెద్ద ఇది అనుకున్నాడు. ఒకసారి ఎవరైనా సరే నన్ను కానీ నిన్ను కానీ ఎవరైనా సరే ఏం చేస్తారు, కొత్తగా వస్తే అబ్బాయి ఈ అబ్బాయి ఏదో చెప్తున్నాడు చూస్తాడో చేస్తాడని ఉద్దేశంతో వేశారు. మన చరిత్ర మన వ్యవహారం చూసినాక లక్షల కోట్లు అవినీతి చేశావు. ఏనాడైనా సరే నువ్వు ప్యాలెస్ వదిలి వచ్చావా బయటికి? చూడు తోటి చంద్రబాబు నాయుడు చూడు, ఇవాళ సంవత్సరం కాల ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు. ప్రజల కోసమా లేకపోతే ఆయన ఇంట్లో కోసమా? దోచుకోవడానికేనంట కదా ఆయన ఏదైతే అనక ఇప్పుడు వస్తున్న పరిశ్రమలన్నిటికీ భూ కేటాయింపులు ఏదైతే జరుగుతుందో అవన్నీ చంద్రబాబు నాయుడు గారి బినామీ కంపెనీకే వెళ్తున్నాయి, చంద్రబాబు నాయుడు బినామీలకే ఇస్తున్నారు. అవన్నీ దోచుకొని వాళ్ళు దాచుకోవడానికే సింగపూర్ వెళ్ళారనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. మరి దాచుకొని సింగపూర్ వాళ్ళు కూడా చెప్పారుగా. పోయిసారి చంద్రబాబు నాయుడు 14 నుంచి 19 ఉన్నప్పుడు సింగపూర్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అభివృద్ధిలో భాగస్వామ్యం చేయండి అని చెప్పేసి చేస్తే బాబు గారు దిగిపోయినాక నువ్వు వచ్చావు. వాళ్ళు కూడా మరి అది కంటిన్యూ ఏ ప్రజానాయకుడైనా సరే ఎప్పుడైనా సరే గతంలో కూడా రాజశేఖర రెడ్డి రాని ఇంకోటి రాని అంత ముందు పాలసీలు అంత ముందు గవర్నమెంట్ ఏదైనా చేసి ఉన్నా కానీ అది కంటిన్యూ చేశారే తప్ప మంచిదైతే మంచిది కానీ ఎవరైనా వదిలిపెడతారు. మంచి వాటిని కంటిన్యూ చేశారు. నువ్వు ఏమి తప్పు జరిగిందని చెప్పి సింగపూర్ వాళ్ళని 143 కోట్లు లంచం అడిగావుగా, అడిగితేనేగా వాళ్ళు పోయింది. వాళ్ళు నిన్న చెప్పారు బాబు గారు పోయినప్పుడు పోయినసారి ఇట్లా జరిగిందండి. అప్పుడు దాకా బాబు గారికి కూడా చెప్పుకోవాలి వాళ్ళు. ఎందుకులే మనకెందుకు ఏ గవర్నమెంట్ వస్తుందో మళ్ళీ మనకెందుకు మనం కాదనుకున్నాం బయటకు వచ్చామని ఊరుకొని ఉంటారు. నిన్న బాబు గారు పోయి మళ్ళీ రండి మీరు గతంలో తప్పులు జరిగిన నేను అట్లాంటివి మళ్ళీ రానీను, మీరు అందరూ పెట్టుబడి పెట్టండి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి. ప్రజల కోసం వెళ్ళాడా లేకపోతే ఆయన ఇంట్లో దానికోసమే వెళ్ళాలి. ఆయన ప్రజలందరూ కూడా గమనిస్తారు. వాళ్ళంటే సరిపోదండి, ప్రజల కోసం కాదు ఆయన ఇంట్లో కోసం కాదని. నీకు లక్షల కోట్లు సంపాదించి ఇంకా దందాహం తీరక ఇంకా పరిపాలన చేయాలా, నేనేదో చేయాలి, దొంగ ప్రజలకు ఇంకా అబద్ధాలు చెప్తున్నావు. అది కాదు కదా కావాల్సింది. నీకు అధికారం ఇచ్చి నిలబెట్టుకోవడం చేతకాల. బాబు గారు వచ్చాడు మళ్ళీ చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రావాలి అంటే పరిశ్రమలు రావాలి. ఆ పరిశ్రమలు కావాలి అంటే ఎవడైనా సరే పెట్టుబడిదారులు ఉంటే ఆడ దగ్గర పోయి మనం అయ్యా రండి అయ్యా మా రాష్ట్రంలో బాగుంది చేయాలా, మీరందరూ రావాలా, పరిశ్రమలు పెట్టాలా అని తీసుకొస్తారు. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించాలా. దాంట్లో భాగంగా వాళ్ళు ఉండటానికి కూడా ఆర్థిక స్థాయి ఎంతో కొంత మనం హెల్ప్ చేయగలిగితేనే దాని వారు మనం చేసిన హెల్ప్ కంటే కూడా మనకు వచ్చే ఉద్యోగాల ద్వారా ఎంత లబ్ధి పొందుతున్నాము, ఇది తక్కువ అది తక్కువ అనేది నిన్న కోర్టు కూడా ఇచ్చింది. ఏమంటే పరిశ్రమలు ఇట్లాంటివి రావాలి అంటే కొన్ని అవకాశాలు మనం కల్పించాలా వచ్చేవాళ్ళకి. దాంట్లో మీరు అన్నిటికీ ప్రతిదానికి కోర్టుకి ఇది చేయకూడదని కూడా హైకోర్టు జడ్జి గారు చెప్పారు. కనీసం ఆ జ్ఞానం ఉండాలి మీకు. మీరు చేయపోగా చేసేవాడిని ఏదో ఒక బురద చల్లి వాళ్ళ మీద నెపం వేసి మీ ఇష్టానుసారంగా మాట్లాడతాం అన్ని తప్పుడు అన్ని బూతు మాటలు బూతుగానే కనపడుతుంది మీకు. మంచి అంటే మీకు అలవాట్లే, మంచి బూతుగానే కనపడుతుంది మీకు, చెడు అయితేనే మీకు బాగుంటుంది.